పలాస నియోజకవర్గంలో ఈరోజు 25వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు అన్న మాట ప్రకారం ప్రతి ఒక్కరికి పంచిపెట్టారు. ఇక ప్రతి లబ్ధిదారులకి న్యాయం చేయాలని, పార్టీలకు అతీతంగా ప్రతి గడపకు పింఛన్ చేరవేయాలని నాయకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు పలువురు పాల్గొన్నారు. కొద్దిగా సార్ ఒకసారి మేడం ఒకసారి వెళ్ళండి సార్. అయితే ఇంకా కవర్ అవ్వట్లేదు. పెట్టింది ఎన్టీ రామారావు గారు, కానీ మాట మీద చెప్పినట్టు నిల్చున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అండి. జనాలకి మీకు తెలిసిందే ఒక్కసారి చెప్తున్నాను. గతంలో 3000 పెన్షన్ ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గెలిచాక 250 పెంచుతానని మాట తప్పాడు, మడమ తిప్పాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అప్పుల్లో ఉన్నా ఏమున్నా సరే ప్రతి ఒక్క హామీని నెరవేర్చే విధంగా ప్రతి ఒక్కరికి తెలుసు. జూలై 1వ తారీఖున 7000 రూపాయల పెన్షన్తో ఇవ్వగలరా అని చెప్పి విమర్శలు చేసిన ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు నోరు మూతపడేటట్టు ఒకే రోజు దాదాపు 280 కోట్లతోని పెన్షన్ చేశాము. అలాగే ప్రతి నెల చెప్పిన మాట నిల్చునే విధంగా పెంచిన 1000 రూపాయలతో కలిపి ప్రతి ఒక్కరికి 4000 రూపాయలు పెన్షన్తో పాటు ముఖ్యంగా వికలాంగులకి, గతంలో వికలాంగులకి ఇతర పెన్షన్లు కూడా ఒకేలాగా వచ్చేవండి. కానీ వారి జీవన ఇది అర్థం చేసుకొని వాళ్ళకి ఆ పెన్షన్ సరిపోదని 3000 6000 చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వికలాంగుల పెన్షన్ కూడా ప్రతి ఒక్కరికి మాట తప్పకుండా 6000 అందిస్తున్నారు. నిజంగా ఇందులోని మేము కూడా భాగస్వామ్యం అవ్వడం కూడా మాకు పార్టీ ఇచ్చిన ఒక అవకాశంగా భావిస్తూ, ఒక పని చేయలేని అసమర్థ వైసీపీ గవర్నమెంట్కి ఈరోజు పని చేస్తున్న టీడీపీ గవర్నమెంట్కి ఉన్న వ్యత్యాసం ప్రజలందరూ తెలుసుకుంటారని కోరుకుంటున్నాను.